దేవుని వాక్యం చూస్తే ఇక్కడ రోమిలికి రాసిన 2వ పత్రికలో రాస్తున్నాడు, దేనిని ఆధారం చేసుకుని ఆయన ప్రజలను చెప్పబడుతున్న వారికి తీర్పు ఉంటుంది అంటే, ఈరోజు మనకి ఇందులో ఒక 3 కేటగిరీస్ కనబడుతున్నాయండి. 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే సత్యం బట్టి, ట్రూత్. రెండోది డీడ్స్, వారి క్రియలు బట్టి ఆధారం పడి ఉంది. క్రియలు అన్న వెంటనే చాలామంది వాదిస్తూ ఉంటారు, మనము క్రియల ద్వారంగా రక్షించబడలేదు. సత్యమే, ఏ ఒక్కరిని క్రియల ద్వారంగా రక్షించబడలేదు, కానీ న్యాయ తీర్పు రోజున మాత్రం క్రియలకి లెక్కప్ప చెప్పాలి. క్రియల ద్వారంగా రక్షించబడలేదు, అందుకని నీతి క్రియలు చేయొద్దనుందా? నీ సత్క్రియలు చేయొద్దనుందా? నీ సత్క్రియలు బట్టి పరమ తండ్రికి మహిమ రావాలంట, ఘనత రావాలంట. దేవుడు వాటిలో అదే దేవుడు చెప్తున్నాడు కదా, నీ పరలోకమందున్న తండ్రికి నీ సత్క్రియలను బట్టి అన్య జనులు తండ్రిని మహిమపరచాలని. సో బైబిల్ ఇస్ టాకింగ్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ యువర్ వర్క్స్. నీ పర్ఫార్మెన్స్ని బట్టి నువ్వు రక్షణ సంపాదించుకుంటలేదు, అందుని బట్టి పర్ఫార్మెన్స్ ఉండకూడదు కాదు. మెరిట్ లేదు, కరెక్టే. 99.9 వస్తున్నాయేమో, 100 లేకపోయినా ఫెయిలే. కానీ అందుకని నేను చదవను, నేను ఎగ్జామ్లోకి వెళ్ళి అట్లే ఎంటీ పేపర్ పెట్టేస్తాను. కృప ద్వారానే రక్షించబడ్డాను కాబట్టి ఎంటీ పేపర్ పెట్టేస్తాను అంటున్నారు చాలామంది. నేను ఎగ్జామే అటెండ్ చేయకుండా పాస్ అయిపోతాను. ఇక్కడ ఉన్న టీచర్స్ చెప్పండి, చేయొచ్చా? పాసిబులా? అలాగే ఎవరైనా చేశారంకా అది న్యాయమా? పట్టబడితే ఏమవుతుంది? మొత్తానికి అవుట్. సో వీఆర్ థింకింగ్ కృప ద్వారంగా రక్షించబడ్డాము, క్రియలు అక్కర్లేదని. క్రియలు అక్కర్లేదు, క్రియలు ఏమీ లేవు, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుందండి. 11 వచనం ఒకసారి చూద్దామండి. రోమిలికి రాసిన 2వ పత్రిక 11. దేవునికి పక్షపాతం ఏమీ లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారమై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ఇంకా మాటలు చెప్పాలంటే, వాక్కు తెలియని వారికి వాక్కు తెలియని దాన్ని బట్టి తీర్పు, వాక్కు తెలిసిన వారికి తెలిసిన దాన్ని బట్టి తీర్పు. ఇంకా మాటలు చెప్పాలంటే, నీ విన్న వాక్యం ప్రకారం నువ్వు బ్రతకలేదంటే దాన్ని బేస్ చేసుకుని నీ తీర్పు. ఇక్కడ ఉన్న వారికి ఎంతమందికి 10 ఆజ్ఞలు తెలుసు? ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఈరోజు 10 ఆజ్ఞలు అక్కర్లేదు అన్న రకాలు కూడా ఉన్నారు. దేవుని వాక్యంలో చూస్తే ఎక్సోడస్ 20:2-17 ఉంటుంది. డిటర్నామీ 5th chapter verse 6-21 వరకు ఈ మాటలు ఎంఫసైజ్ చేయబడి ఉంటుంది. ఈ ఆజ్ఞలు చూస్తే 10 ఆజ్ఞలు. మొదటిది ఏంటి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండోది, డోంట్ క్రేవ్ ఎనీ ఇమేజెస్, నువ్వు నీ కొరకు ఇంకొక విగ్రహం లేదు రాకూడదు. మూడోది, దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగోది, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా. ఐదోది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఆరోది, చంపొద్దు. ఏడోది, వ్యభిచారం చేయొద్దు, దొంగిలియొద్దు. ఇంకా రెండేంటి? 10ది, మిమ్మల్ని నిజంగా అడుగుతున్నాను, ఈ 10 మీరు కరెక్ట్గా ఫాలో చేశారా? ఈ 10 మీ పర్ఫార్మెన్స్లో ఉందా? ఈ 10 మీరు కరెక్ట్గా చేసి చూపించారా? ఈ 10 మీ జీవితంలో ఉందని చెప్పగలుగుతారా? అయితే మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి. ఎవరూ లేదంటున్నారు, ఎవరు అంటున్నారు, కొంతమంది అట్లే ఉన్నారు, ఏం చెప్పినా భయం అని. బట్ దెన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, డస్ దట్ మీన్ యూ డోంట్ హ్యావ్ టు ఫాలో 10 commandments? కృప ద్వారా రక్షించబడ్డావు, వ్యభిచారం చేయొచ్చా? కృప ద్వారా రక్షించబడ్డావు, దొంగిలించచ్చా? కృప ద్వారా రక్షించబడ్డావు, అబద్ధ సాక్ష్యం చెప్పచ్చా? కృప ద్వారా రక్షించబడ్డావు, వేరే విగ్రహాలు చేసి పెట్టుకోవచ్చా? కెన్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ బిఫోర్ గాడ్? సో యూ సే, కృప ద్వారా రక్షించబడ్డానని ఈరోజు మనుషులు ఏది పడితే అది చేసుకుంటూ నేను కృప ద్వారా రక్షించబడ్డాను అంటున్నావు. హిపోక్రేట్. గాడ్ ఈస్ గోనా జడ్జ్ యూ బేస్డ్ ఆన్ ద ట్రూత్. ధర్మశాస్త్రం తెలిసిన వారికి ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు, ధర్మశాస్త్రం తెలియని వారికి దాని ప్రకారం తీర్పు. అదే రోమన్స్ 1లో చూస్తే, వారు చేసిన కార్యాలను బట్టి, వారు నమ్మిన వాటిని బట్టి, వారు ఏంటంటే ఆ సృష్టిని పూజిస్తున్నారు. సృష్టిలో నుండి చేయబడిన వాటిని, వారు చేసుకున్న వారిని వారు దేవునిగా నమ్ముతూ పూజిస్తున్నారు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, సృష్టిని చూసి సృష్టికర్తను తెలుసుకోవాలి వాక్కు తెలియని వారికి. కానీ వాక్కు తెలిసిన వారు
వాక్కు ప్రకారం జీవించాలి. వాక్కును బట్టి దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్య నియమాలు, దేవుని పద్ధతులు తగినట్టుగా బ్రతకాలి. సో వాట్ am I meant to say? You cannot leave the exam mark list empty. Prepare your best. Live your best. Do your best. ఇనిషియల్ మార్క్ లిస్ట్ 100 పాస్ అవ్వాలంటే, కానీ నీవు నీ పర్ఫార్మెన్స్ కూడా నీవు కరెక్ట్గా, ఎందుకంటే నీ క్రియలను బట్టి లెక్కప్ప చెప్పాలి కదా. యువర్ డీడ్స్, నీ పర్ఫార్మెన్స్ గురించి లెక్క ఉంది కదా. పర్ఫార్మెన్స్ బట్టి రక్షణ రాలేదు, కానీ పర్ఫార్మెన్స్ బట్టి న్యాయ తీర్పు రోజున క్రెడిట్ ఉంది. జాగ్రత్త. ఆయన రాజ్యంలో నువ్వు ఎలాగుంటావు, నిన్ను ఎంతగా దేవుడు నమ్మచ్చు. 10 పట్టణముల పైన అధిపత, 5 పట్టణముల పైన అధిపత, చెడ్డదాసుడా. చూసి అక్కడ తెలియజేయబడుతుంది, ద క్రెడిట్ లిస్ట్ ఉంది. 5-10 చేసినాడు, 10 పట్టణముల పైన అధిపతివి, అది నీ స్థానం. సి దట్ ఈస్ ద క్రెడిట్. దేవుడు ఈజ్ నాట్ ఫేవర్ ఫర్ మెన్ అంటే అందరికి ఒకటే ఇచ్చేసి కదా. 5 చేసినోడికి 10 చేసినోడికి ఒకే లిమిట్ ఇచ్చేసి కదా. నో నో నో, ఇట్ ఈస్ వాట్ హీ హెస్ పుట్ ఇన్. వారి స్తోమత ప్రకారం ఇచ్చాడంట. వారి స్తోమత ప్రకారం ఇచ్చినప్పుడు వారి స్తోమత ఏందో దానికి తగినట్టుగానే మరలా అధికారం కూడా. హౌ మచ్ యూ కెన్ హ్యాండిల్. దేవుని వాక్య ప్రకారం చూస్తేనండి, Romans 3:23 చూస్తే, ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తెలుగులో చదువుతారండి. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. నువ్వు యూదుడు అంటే ఏంటి, క్రైస్తవుడు పిలబడితే ఏంటి, ఏ డినామినేషన్ అంటే ఏంటి, ఎలాంటి అన్యుడు అంటే ఏంటి, నువ్వు గ్రీకు వాడు ఏంటి, నువ్వు పురుషుడు ఏంటి, నువ్వు స్త్రీవేంటి, ఏ భేదము లేదు. అందరు పడినోళ్ళే. సో నోబడీ హ్యాస్ ద రైట్ టు బోస్ట్ అబౌట్ దెమ్ సెల్ఫ్. ఎందుకంటే నువ్వు ఎంత పాస్ మార్క్ రాయిస్తున్నా కూడా నీకు 100 అనేది ఎవరికి లేదు. ఎవడన్నా 100% రైట్ అంటే అది లూసిఫర్ ఆత్మ. హీ కాల్స్ హిమ్సెల్ఫ్ పర్ఫెక్ట్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అందరిలో లోపం ఉంది. అంటే కొంతమంది క్రైస్తవులు నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ కదా, నేను ఇట్లే ఉంటాను. ట్రై. పాప మరణ నియమాలను ఎలా జయిస్తామంత ఆత్మ నియమము చొప్పున. Romans 8th chapter 2nd verse లో చూస్తాము. పాప మరణ నియమాన్ని ఆత్మ నియమము చొప్పున జయిస్తామంట. సో యూ హ్యావ్ టు ఓవర్కమ్ అంటే యూ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద స్పిరిట్. అంటే లా ఆఫ్ ద స్పిరిట్ డస్ నాట్ మీన్, ఈరోజు చాలా మంది లా ఆఫ్ ద స్పిరిట్ కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ నాకు అక్కర్లేదు. దేవుడు మారడు, ఆయన నియమాలు మారవు, ఆయన పరిశుద్ధత మారదు, ఆయన ఆజ్ఞ లోపతే ఏది తప్పు ఏది సరి అనేది మనుషుడికి తెలియజేయబడతానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటికి వాడే దేవుడు, వాడు చెప్పేదే రైట్, వాడు అనుకుందే రైట్. ఈరోజు ప్రపంచం చూడండి, ప్రతి ఒక్కరు వారే రైట్. ప్రతి కుటుంబంలో గొడవలు చూడండి, వారే రైట్. భార్యకి భార్య రైట్, భర్తకి భర్త రైట్. నేను చెప్పింది నేను అనుకుంటున్నాను. దేవుడి దగ్గరకు వచ్చింది నువ్వు అనుకుందే లెక్కే లేదు. హూ కేర్స్ వాట్ యూ థింక్? వాట్ డస్ ద వర్డ్ సే? ఆయన వాక్కు ఏం చెప్తుంది దాన్ని ఆధారం చేసుకోవాలంట. దేవుడు అట్లా చూస్తానండి, అకార్డింగ్ టు ద డీడ్స్. ఈ మాట చూస్తే సిన్స్ అన్న మాట ట్రాన్స్లేషన్ ఇంకో చోట వస్తుంది. అంటే ఇందాక తలంపులు, రెండోది క్రియలు. తలంపులను బట్టి తీర్పు, క్రియలను బట్టి తీర్పు. క్రియలు అన్నప్పుడు మనం చేసిన అతిక్రమములు, దోషములు అనేది తలంపులు, అతిక్రమములు అనేది క్రియలు. అదే సమయంలో చూస్తే ద సెన్స్ ఆఫ్ కమిషన్, ఏది చేయాలో అది చేయకపోతాము. ఒమిషన్, ఏది చేయాలో అది చేయకపోతాము, ఏది చేయొద్దో అది చేస్తాము. ఈరోజు మీరు ఏది చేస్తున్నారు? thou shall not, are you doing? thou shall, are you not doing? thou shall honor your father and mother, do you? thou shall keep the day holy, Sabbath holy, do you? thou shall not steal. You're saying I don't steal, but this. So omission, commission, ఏది తేడా కొట్టినా కూడా దేవుడు తీర్పు తీరుస్తాడంట కఠినంగా. అందుకని యోహాను సువార్త 3:3 చూసినప్పుడు నికోదేముతో దేవుడు అంటాడండి, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ రీస్టార్ట్, రీబర్త్, రీఫ్రెష్, న్యూ బిగినింగ్స్ లేక కాదు. ఈరోజు క్రైస్తవులకి న్యూ బిగినింగ్స్ కాదు, ఎంతోమందికి న్యూ బిగినింగ్స్ తెగ అయ్యాయి. టూ మెనీ న్యూ బిగినింగ్స్, టూ మెనీ రీబర్త్స్, నో లైఫ్. రీబర్త్, నో యూస్.
ఇంకా స్పర్శ లేని క్రైస్తవులు. పాపమని తెలుసు, అయితే ఏంటి, నేను చేస్తాను ఇప్పుడు ఏంటి, సో వాట్ మై విష్, సో వాట్ ఏంటి, టూ మెనీ రీబర్త్స్. హృదయం బండ బారిపోయింది, కఠినమైపోయింది. అవును నరకం పోతాం, ఇప్పుడు ఏంటి, నరకం చూసావా, నరకం గురించి ఎప్పుడైనా చదివావా, నరకం ఎలాగ ఉంటుంది తెలుసా, ఎట్లా ఉంటే ఏంటి. సో బట్ దెన్ హూ కెన్ సేవ్? ప్రేమించిన దేవుడు ఉన్నాడు, క్షమించే దేవుడు ఉన్నాడు, కాపాడే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు. కానీ నీవు మారదలుచుకోకపోతే ఎవరు ఏం సహాయం చేయగలుగుతారు, ఎవరు తప్పిస్తారు? దేవుని వాక్య ప్రకారం చూస్తానండి, మూడో రీతిగా వీళ్ళు ఎలాగ తీర్పు తీర్చబడతారంటే, వారికి ఇవ్వబడిన అవకాశాలు, తరుణాలు, వారి చేతిలో దేవుడిచ్చిన వాక్యము, అదే అంటాము సువార్తను బట్టి. ఈరోజు రక్షణ సువార్త, ఇంత గొప్ప రక్షణ సువార్తను మనం విన్న తర్వాత, అంగీకరించిన తర్వాత, ఆయన నిబంధన రక్తంలోకి అడుగుపెట్టిన తర్వాత, ఆయనని తునీకరించిన వారు, తెలిసి విల్లింగ్ఫుల్గా పాపం చేసేవారు ఎలాంటి వారమంట, యేసు ప్రభుని మరలా బహిరంగంగా సిలువ వేశారు వారమంట. ఆయన నిబంధన రక్తాన్ని కాలి కింద వేసుకు తొక్కేవారమంట. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన నిబంధనని ఏం చేస్తున్నామండి, ఆయన అనుగ్రహించిన సువార్తని ఏం చేస్తున్నామండి? ఎందరో ఆత్మ ఫలము ఫలిస్తాం ప్రారంభించవచ్చు, ఆత్మ వరములు అనుగ్రహించబడచ్చు. కానీ కొంచెం అధికారము, కొంచెం సారని అందరూ వస్తే, 10 మంది నువ్వు గొప్ప అంటే, 10 మంది నువ్వు మంచోడు అంటే, 10 మంది నిన్ను తలపైకి ఎత్తి పెడితే వచ్చేస్తుంది గర్వం. ప్రతి ఒక్కడికి నాశనానికి ముందు ఏంటంట, గర్వమే. గర్వం నాశనానికి ముందు నడుస్తుందంట. గర్వం తీసుకెళ్తుందా, నేను తీసుకెళ్తున్నాను, నువ్వు స్పెషల్వి రా, ఎక్కడికి, నాశనానికి. గర్వపు ఆత్మ లూసిఫర్ ఆత్మ. గర్వపు ఆత్మ అన్నదప్పుడు, గర్వం అన్నదప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, యోబు 40లో, ఎవరు తెలుసా, లేవితన్, మకరపు ఆత్మ. మకరము సముద్రంలో అన్నిటికీ రాజు అంట. అదేంటంటే గర్వం అంట. ఎవడు నన్ను చేసేది, దేవుడు అంటాడు, నీ ముక్కు పట్టుకుని వయసు కొడతాను నేను, సింపుల్. నేను చంపుతాను నేను అంటున్నాడు దేవుడు. ఎవడు చంపుతాడు నన్ను, ఎవడు చేయగలుగుతాడు, నేను రాజుని, నేను గొప్ప అనుకుంటున్నారేమో. గర్విష్ఠుని దేవుడు అంటాడు, నేను అనగదొక్కుతా. వాక్యం లేదా, గర్విష్ఠులు నేను అనగదొక్కుతాను. 16వ వచనంలో చూస్తే, సువార్త, నేను రాసిన ద గాస్పుల్, తీర్పు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంటుందండి. యేసు ప్రభు అంటాడు, ఈ మాట మాత్రం చివరి చదువుదండి, మత్తయి సువార్త 7:22-23. ప్రభువా ఆ దినమందు అనేకులు వచ్చి, ఆ దినమందు, ఏ దినమందు, తీర్పు దినమందు, ఆ న్యాయ తీర్పు దినమందు అనేకులు వస్తారంట. కొందరు కాదు, కొందరు మాత్రం కాదు, అంత కొందరు మాత్రం చేసే తప్పు కాదంట, అనేక మంది చేస్తారంట. అనేకులు వచ్చి ఏమంటారంట, చదువుంది దయచేసి ఆ మాట. ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఏం చేశారంట, ప్రవచించారంట. ఆత్మవారం. ఇంకా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? క్రీస్తు నామమున రక్షణ పొందిన వారు, క్రీస్తు అధికారాన్ని కలిగిన బ్రతికిన వారు, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. ఆత్మవరములు కదా. చూసి నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా, ప్రవచించలేదా, మేము గొప్ప కార్యాలు చేయలేదా? హూ కేర్స్? ఈరోజు చాలామందికి ఈ యొక్క చిన్న వార్నింగ్ అండి. ఐ ఆల్వేస్ రిమెంబర్ దిస్ వార్నింగ్. మా నాన్నగారు ఎప్పుడు, చిన్నప్పటి నుండి చెప్పారు ఈ మాట, ఎప్పుడు రెజనేట్ అవుతూనే ఉంటుంది. ఆ మాటతోనే ఎప్పుడు ఇక్కడ నేను నిలబడతాను, ఎప్పుడు మర్చిపోను. ఏంటి తెలుసా వార్నింగ్? దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు. నేను ఎప్పుడు చెప్పే మాట, దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు. దేవుడు గాడిదనే వాడుకునే దేవుడు. నువ్వు పెద్ద గొప్ప కాదు. గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. బట్ లిసన్ టు దిస్ నెక్స్ట్ పాయింట్. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి అవసరతలో వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఒక ప్రయాసతో, ఒక బాధతో, దేవుడు అనే ఆశతో వచ్చినప్పుడు, దేవుడు ఎవరన్నా వాడుకుంటాడు. నువ్వు కాకపోతే ఇంకోడు. ఈ రాజు కథ ఇంకోడు ఉంటాడు, 10 రెట్ల అభిషేక్తులు ఇంకోడు. దట్ ఇస్ నాట్ ద పాయింట్. గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. సో డోంట్ థింక్, నేను ప్రార్థన చేశాను కాబట్టి ఇది జరిగింది అంటే నేను ఎట్లా ఉన్నా దేవుడు నన్ను అంగీకరించాడు అనుకోవద్దు.
నేను వాక్యం చెప్తే ఇంతమంది మార్చబడ్డారు కాబట్టి నేనేదో పెద్ద గొప్ప అనుకోవద్దు. దేవుడు వాడుకున్నాడు అంతే. నువ్వు సరిలేవనుకో, కఠినమైన శిక్ష నీది. గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. సో డోంట్ థింక్. ఈరోజు చూస్తానంటే ఒక్కసారి హిస్టరీ బ్యాక్ చూస్తే ఎంతోమంది గొప్పవారు పడింది ఉంది, కానీ వారు చేసిన సేవ తప్ప. కరెక్ట్ని బోధించారు, కరెక్ట్ని చేశారు, గొప్ప పరిశుద్ధాత్మ కార్యాలను చూపించారు, వాక్యం ఉన్నట్టే బోధించారు, కానీ ఫలము లేదు, బ్రతక లేదు. కేవలం ఇతరులకు చెప్పే వేషధారులు. కానీ ప్రతి ఒక్కరు గుట్టు బయటపడుతుంది ఏదో ఒక రోజు. పడిన దాన్ని బట్టి దేవుని నామాన్ని కొమ్మని వస్తున్నా అనేక సార్లు ఏమవుతుందంటే ఈ దేవుడే తప్పు, ఈయన చేసిన సేవ అంతా తప్పు. రక్షించబడిన వారికి ప్రశ్న వచ్చేస్తుంది, అంటే నేను సరిగ్గా రక్షించబడ్డానంటావా? మీరు సరిగ్గా రక్షించబడ్డారు ఇఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ జెన్యుయిన్లీ. ఈయన చేసిన తప్పుకి ఈయన ఉంటుంది శిక్ష. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మనుషుల ముందు తప్పించుకోవచ్చేమో అని దేవుని ముందు తప్పించుకోలేరు. వాట్ ఆమ్ ఐ ట్రైంగ్ టు సే? మనం ఇతరుల ముందు ఎలా ఉంటున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. మన తలంపులు ఎలా ఉన్నాయో దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ రెండు మ్యాచింగ్ చూస్తాడంట. అసలు ఉన్నట్టు జెన్యున్గా ఉన్నా కూడా పర్వాలేదు, నీకు కృప అధికంగా అనుగ్రహించాడు. పాపం అధికం అవుతుంది, కృప అధికం అవుతుంది, ఇంకా అధికంగా అవుతుంది. వేర్ సిన్ అబౌట్స్, గ్రేస్ మచ్ మోర్ అబౌట్స్, నాట్ ఈక్వల్ మెజర్, అనేక రెట్ల. అందుకని పాపం చేస్తూ ఉండొచ్చా? అదే మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. పాపం చేస్తూ ఉంటానికి లేదు. నీకు ఇవ్వబడింది సమయం సరిదిద్దుకోవటానికి, ఇవ్వబడింది అవకాశం, తరుణాలు, జీవితాలను బాగు చేసుకుంటానికి. నీవు అంటున్నావు నా ఇష్టము, నేనే దేవుడు అంటే యూఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ గాడ్. నో బడీ కెన్ హెల్ప్ యూ. దేవుని వాక్యం చూస్తానండి, మన తలంపులను బట్టి, మన క్రియలను బట్టి, ఆయన వాక్కును బట్టి మనకి తీర్పు ఉంటుందంతా. దేవుని ప్రజలు మనం చెప్పుకుంటున్న వారు మేము ఎలా ఉన్నామో చూసుకోవాలండి. ఎందుకంటే ఆ రోజు దేవుడు తీర్పు అడుగుతాడు. కానీ ఒక్క మాట నేను అడుగుతున్నాను, ఇక్కడ అందరూ వేషధారులు నేను చెప్పను, ఎంతమంది ఉన్నారో దేవునికే తెలుసు. కానీ కొంతమంది వేషధారుగా లేరు. కారణం ఏంటంటే అసలు వారు రక్షించబడలేదు. ఎందుకు రక్షించబడలేదు? కొంతమంది ఏంటంటే మా అమ్మని చూశాను, నాకు వద్దు ఆ బ్రతుకు, మా నాన్న చూశాను, నా బ్రతుకు వద్దు, మా ఇంట్లో అందరు క్రైస్తవులు, అయ్యా నేను ఉండదలుచుకుంటలే. కానీ అలాంటి వారికి బతిమలాడుతూ చెప్తున్నాను, సారీ. వారు క్రీస్తు ఎలా ఉంటాడో మీకు చూపిలేదేమో, క్రీస్తుని వెంబడిస్తాం ఎలా ఉంటుందో మీకు చూపిలేదో. ఐఎమ్ సారీ ఫర్ ఇట్, ఐ అపాలజైజ్. ప్రేమతో చెప్తున్నాను, ఏ మనుషుడు క్రీస్తులాగా 100% బ్రతకగలడా అంతే చెప్పలేము. అందరిలో లోపం ఉన్నారు, అందరు పడిన వారు అందరూ లోపం ఉన్నవారు. కానీ క్రీస్తు మాత్రం సత్యం, ఆయన ప్రేమ మాత్రం సత్యము. ఆయన ప్రేమతో మనం నింపబడాలని బైబిల్ చెప్తుంది. కానీ ఏ ఒక్కడిలో సంపూర్ణంగా క్రీస్తు ప్రేమ ఉందా అంటే ఏమో. ఎందుకంటే అనేకసార్లు నేను పరీక్షిస్తున్న నాలోనే ఉందా. కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు పాపం వచ్చేస్తుంది, అరిచేస్తాను, ఎట్లా చేస్తాడు వాడు ఇది. కానీ నేను ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్ముడు అంటాడు, ఏది ప్రేమ? గద్దించేవాడు ప్రేమతో గద్దించాలి కదా, ఏది ప్రేమ? క్షమించయ్యా, క్రీస్తులాగా నన్ను మార్చయ్యా, నా తలంపులు సరిచేయ్యా, నేనేదో కొన్ని మంచి చేసావని చెడు చేసినవన్నీ తిడుతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నాట్ ఎవ్రీబడి ఈజ్ రాంగ్. There are few who are trying to be like Christ. But I am sorry for all the unbelievers who have not accepted Christ because looking at Christianity. అనేకసార్లు మనం దేవుడి స్థానంలోకి వచ్చి మనం దేవుడు అనుకుంటామండి. కానీ మనం కూడా మట్టి పాత్రలను తెలుసుకుంటే మన జీవితంలో విలువ వస్తుందండి. మనం వీఆర్ క్విక్ టు పాయింట్ అవుట్ హ్యాండ్స్. అదే యేసు ప్రభు అంటాడు, ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నారు అంటారు, మీరు పాపం లేనివాడు మొదట రాయి తీసుకొచ్చారంటే ఒక్కడికి నిలబడుతున్న ధైర్యం లేదు. వీ నీడ్ టు టెస్ట్ అవర్ సెల్ఫ్స్. మనము దేవుడి ముందు వేషధారులమా? ఎందుకంటే అనేకసార్లు వేషధారులు అన్నప్పుడు కొంతమందికి చెప్తామేమో, కానీ నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, అలా తిట్టే నేనే వేస్తానేమో కదా. మేబీ ఐ నీడ్ టు కన్వర్ట్. దేవుని వాక్యం 2 అంచెల ఖడ్గము. ఆయన వాక్యము ఎలాగుంటుందంటే, ఐ కెన్ ఫినిష్ దిస్ వన్ వర్డ్. రోమిల్ రాసిన 1:2 ప్రకారం చెప్పాలంటే, ఏ ఒక్కడు నేను ఇంత పాపిని నేను రక్షించబడలేను అని చెప్పలేడు. ఎంత పాపినైనా క్రీస్తు రక్షిస్తాడు అనేది రోమన్స్ 1 చెప్తుంది.
ఎంత పాపైనా రక్షించబడచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కూడా రక్షించబడచ్చు. అవకాశం ఉంది, వింటే, లోబడితే, సమర్పించుకుంటే. గర్వం కాకుండా ఆమె సిన్నర్ని సమర్పించుకుంటే. కానీ అదే సమయంలో రోమన్స్ 2 చెప్తుంది, ఇదిగో నాకు దేవుని కృప అక్కర్లేదు, ఐఎమ్ గుడ్, నా క్రియలు బట్టే నేను రక్షించబడతానికి ఎవరు చెప్తానికి అధికారం లేదు. There is no sin greater that God cannot forgive. There is nobody so good that can say, I don't need the salvation of God. మనందరికీ ఆయన కృప ద్వారానే బ్రతకాలండి. ఆయన కృప ఎంత అవసరం. ఎక్కడ తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నన్ను దర్శించయ్యా, నా జీవితాన్ని చూడయ్యా, నీ వాక్యం అనే అర్థంలో నన్ను నేను చూసుకుంటానికి సహాయం దయచే ప్రభా. నా జీవితాన్ని దర్శించు, నీ కొరకు యథార్థంగా నీ కొరకు ఉండాలి, నిజమైన నీ ప్రేమతో నేను నింపబడాలయ్యా. మేము నీతి కార్యాలు చేసిన దానికి ఇతరులు మిస్ ద మార్క్, వి బ్లేమ్ దెమ్, బట్ యూ స్టిల్ లవ్ దెమ్ లార్డ్. మేము ఇతరులు కీర్తిస్తూ మా ఆర్గ్యుమెంట్స్లో మేము డిఫెండ్ చేసుకుంటూ మేము గొప్పత వారికి చూపించుకుంటాము. కానీ ప్రభువా, ఈరోజు నీ వాక్యం నుండి గ్రహించుకుంటున్నాము, మా కెపాసిటీ కాదు, మా వర్క్స్ కాదు, మా క్రియలు కాదు, మేము కాదు ప్రభువా, నువ్వేనయ్యా, నువ్వేనయ్యా. నీ కృప లేకపోతే మేము బ్రతకలేమయ్యా. దేవా, నువ్వు తీర్పు తీరుస్తావు భయం మా హృదయం ఉండాలయ్యా. అడిగేవాడు లేడు అనే జీవితం కాదయ్యా, లెక్కప్ప చెప్పాలనే భయం మాకు దయచేయ అయ్యా. మా లోపములు, మా తప్పులు మేము చూసుకుని మేము సరిదిద్దుకోగలిగితే అనేక మందికి మా జీవితం ఒక మాదిరిగా, ఒక సాక్ష్యంగా మారుతుంది కదా ప్రభా. దేవా, మా తలంపులను నూతన పరచు, మమ్మల్ని మార్చు ప్రభా, మా జీవితాలను మార్చయ్యా. ఫలించే జీవితం మాకు దయచేయి. చేసేయా, వేడుకుంటున్నామయ్యా, నీ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించు, నీ రక్తంతో మమ్మల్ని కడుగు, నీ రక్తంతో మమ్మల్ని ముట్టయ్యా, నీ రక్తం మమ్మల్ని కడగాలయ్యా. It is not about us. We have nothing to do with our lives, Lord. We are bought with a price. Listen, నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు, నువ్వు మమ్మల్ని ప్రేమించావు, నీకు వందనాలు అయ్యా. నేను వెంబడించే జీవితాలు మాకు దయచేయ్యా. ఈ అంచెతనంలో అయ్యా, నీతిమంతుడు ఇంకా నీతిగా ఉండనే, అవినీతి పరుడు ఇంకా అవినీతిగా ఉండనే, ప్రతి వానికి వాని దేహంతో జరిగించే ప్రతి దానికి లెక్కప్ప చెప్పేలాగా ప్రతిఫలాన్ని తీసుకొస్తానన్నావు ప్రభా. నువ్వు ప్రతి ఒక్కటి దేహంతో జరిగించిన దానికి ప్రతిఫలం కాన్సిక్వెన్సెస్ అయ్యా. మా చుట్టూ కీడు ఉన్నదప్పుడు, మాకు తెలిసిన వారికి కీడు జరిగినప్పుడు, వారు ఏదో తప్పు చేసినప్పుడు, వారు నేరాలను ఒప్పుకున్న మా అమ్మని మేము పశ్చాత్తాపడి వారి కొరకు ప్రార్థన చేయవారిగా, ప్రేమతో సంపాదించేవారిగా మమ్మల్ని చేయి ప్రభా. నీ ప్రేమ నిజంగా జీవితాలను మారుస్తుంది అయ్యా. కొట్టి తిట్టి ఇవన్నీ కాదు కదా ప్రభా, ప్రేమే మారుస్తుంది. యాలనున్న మాకు నీ ప్రేమ దయచేయ. గివ్ us your love Lord, give us your love. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని బలపరిచేయ, మమ్మల్ని నడిపించేయ. ఈ అంచెతనంలో మాలో నూనె ఉండాలయ్యా. క్రైస్తవులు మనం వచ్చేమో కానీ, క్రీస్తుని వెంబడిస్తున్నాను వచ్చాము కానీ, కన్యకలు ఏం చెప్పుకోవచ్చేమో కానీ, దీపం ఉంది, వాక్యం తెలుసు అని చెప్పుకోవచ్చేమో కానీ, నూనె లేకపోతే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, కేక వినబడినప్పుడు విడిచిపెడతాం కదా ప్రభా. ఇదిగో వేడుకుంటున్నామయ్యా, ఆత్మానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయ. మమ్మల్ని సరిదిద్దు, రిఫైనస్, కరెక్టర్స్, కన్విక్టర్స్. హెల్ప్ us to recognize our weaknesses and work on it Lord. మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులు కదా ప్రభా. ఎందుకంటే నీ కృప ఉంది, మాకు అవకాశం ఉంది. ఇంత కృప మాకు ఇచ్చి, ఇన్ని తరుణాలు మాకు ఇచ్చినప్పుడు అయ్యా, అధికంగా ఇచ్చిన వాడికి దగ్గర నుండి అధికంగా ఎదురు చూస్తున్నావు ప్రభా. ఈరోజు నీ అక్కడ ఆలోచన చేస్తున్నావు అంటే మాకు ఇంకా తరుణాన్ని ఇస్తున్నావు ప్రభా. నువ్వు రాలేక కాదు, నువ్వు వస్తే మా పరిస్థితి ఏమైపోతుందో అని మమ్మల్ని మేము పరీక్షించుకున్న జీవితాన్ని దయచేయి. We ask for revival Lord, we ask for revival. We ask for revival Lord. Holy Spirit, we ask you to move amongst us. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒప్పుకోల్లోకి నడిపిస్తాడు కదయ్యా, కన్విక్షన్ కదయ్యా. Convict us Holy Spirit, convict us, convict our lives, convict our mistakes, convict our sins, convict our blindness.
ఈ సంవత్సరం అంతంలో ఉన్న మేము, నీ ద్వారా నడిపించబడుతున్న మేము, నూతన తరుణాలు, నూతన అవకాశాలు, నూతన తలుపులు తెరవబడి ముందుకు వెళ్తున్న మేము, మా జీవితంలో హృదయ శుద్ధి కలిగిన వారుగా, పరిశుద్ధతని కాపాడుకున్న వారుగా, ఇతరుల కొరకు జెన్యువైన్ యథార్థంగా విజ్ఞాపన చేయవారుగా, నీ రాకడొస్తే ఎత్తబడేవారుగా మమ్మల్ని చేయ ప్రభువా. ఇంత బ్రతికి నీ కొరకు ఇంత వాడబడ్డామని చెప్పుకుంటూ, క్రైస్తవుల మీద తరాలుగా క్రైస్తవులు అని చెప్పుకుంటూ, నువ్వు వస్తే విడబడబడితే ఎంత ఘోరం ప్రభువా. నువ్వు హంచుతున్న నా ఆత్మను కుమ్మరిస్తానన్న ప్రభువా, నీ ఆత్మను బలంగా మా పైన కుమ్మరించాయ, బలంగా మా పైన కుమ్మరించాయ. Holy Spirit, we ask for the truth. సత్యస్వరూపి మమ్మల్ని నడిపించాయ, మమ్మల్ని నడిపించు. ఆనంద హృదయాన్ని దయచేయి, ప్రేమ హృదయాన్ని దయచేయి, ఇతరులను బలపరిచే జీవితాలు దయచేయి, ఇతరులను లేవనెత్తే జీవితాలు మాకు దయచేయి, ఇతరులని క్షమించే జీవితాలు మాకు దయచేయి, ఇతరులను ఓర్చుకునే జీవితాలు మాకు దయచేయి. సత్యం కొరకు నిలబడే జీవితాలు మాకు దయచేయ. తప్పు తప్పు అని చెప్పగలుగుతానికి, పాపము పాపం అని చెప్తానికి, పాపంలో పాలు పొందులు పొందకుండా నీతి మార్గంలో ఆత్మ నియమము ప్రకారం జీవించే జీవితం మాకు దయచేయి. మా బ్రతుకులను బట్టి, మా జీవితాలను బట్టి అనేక మంది నేను తెలుసుకోవాలి ప్రభా, నీ దగ్గర రావాలి. ఇక్కడ ఏ ఒక్కరమే నేను చేసిన పాపానికి నాకు క్షమాపణ లేదని చెప్పలేము. ఎందుకంటే నువ్వు మా మధ్య పని చేస్తున్నావు, ఇంకను మాకు అవకాశాలు ఇస్తున్నావు. ఒప్పుకుంటే నమ్మదగిన దేవుడు, నీతిమంతుడివి, నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు అయ్యా, క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నావయ్యా. అదే సమయంలో ఇక్కడ ఎవరు గర్విస్తానికి లేదు. నేను నా క్రియలను బట్టి నేను గొప్పవాడిని, నేను నా అంతటా నేను నీతిమంతుడిని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు ప్రభా. All have fallen short of the glory of God. మా పర్ఫార్మెన్స్ చాలా ప్రభా. వేషధారణ మాస్క్లు మా మీద ఉండడం వీల్లేదు ప్రభా. జెన్యువైనిటీ దయచేయి, యథార్థత దయచేయి. ఎవరేమనుకుంటారు కాదయ్యా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, నువ్వు చూస్తున్నావనే భయము మాకు దయచేయి ప్రభా. నీకు లెక్కప్ప చెప్పే జీవితములు మా అందరికి ఇచ్చి ఫలించి అభివృద్ధి చెంది నీ రాజ్యం కొరకు ప్రయాసపడి నీ రాజ్యాన్ని కట్టే జీవితం మాకు దయచేయమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం